ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 21 వరకు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. మీ యొద్దకు వేగముగా దేవుని యొక్క మాట దిగి వస్తూ ఉంది. పరలోకములో నీ కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రతి ఆలోచన నీ యందు నెరవేర్చడానికి, ఈ దినం నేను ధైర్యపరచడానికి, విశ్వాసములో నేను బలపరచడానికి ఒక వాక్యాన్ని నీ కొరకు ఆయన విడుదల చేస్తున్నాడు. ఆ వాక్యం 33వ కీర్తన 22వ వచనం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఈ భక్తుడు ఇలా అడుగుతున్నాడు, అయ్యా నా దేవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. ఏంటి దాని అర్థం? దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఏమిటి? ఆ వ్యక్తి లేదా ఆ సంఘం లేదా ఆ కుటుంబం ఏ కార్యము పొందుకొనవలనని ఏ అవసరతలో ఉన్నదో దానిని చేయడానికి ఈ లోకములు ఇక మాకు ఎవరూ లేరు, దేవుడు మాత్రమే అందుకు తగినవాడుగా ఉన్నాడు, మేము ఆయన తట్టే చూస్తాము అని అర్థం. అది ఆయన కోసం కనిపెట్టడం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వివాహములో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ ప్రమోషన్ విషయంలో కానీ, లేక నీ పిల్లల విషయంలో కానీ, లేక నీ అవసరతల విషయంలో కానీ, నువ్వు కేవలం ఆయన కొరకు మాత్రమే కనిపెట్టు. ఆయన తప్పకుండా నువ్వు ఎదురు చూస్తున్న మార్గంలో నీకోసం వేగిరముగా దిగొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కోసం కనిపెట్టిన వారు సిగ్గుపడినట్లుగా చరిత్రలో ఒక్క సాక్ష్యం కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క రుజువు కూడా మనకి కానరాదు. దేవుని కోసం కనిపెట్టినప్పుడు వారు బలం పొందుకున్నారు. దేవుని కోసం కనిపెట్టినప్పుడు వారికి అద్భుతంగా సహాయం కలిగింది. దేవుని కోసం వారు కనిపెట్టుకున్నప్పుడు వారి కార్యాలు ఆశ్చర్యకరమైన రీతిలో నెరవేర్చబడ్డాయి. దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు వారి అంగలార్పు నాట్యముగా మార్చబడింది. ప్రియులారా, దేవుని కోసం కనిపెట్టుకోండి. ఆయన కోసం ఎదురు చూడండి. ఆయన కోసం కనిపెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. ఆయన కోసం కనిపెట్టుకోవడంలో ఒక ఆశ్చర్య కార్యము దాగి ఉంది. ఎవరి కోసమో? అనవసరమైనటువంటి వారి కోసం కనిపెట్టుకొని నిరాశమయమై జీవితాన్ని గందరగోళముగా చేసుకునే కంటే నీ దేవుడైన ప్రభు తట్టు కనిపెట్టుకొని ఉంటే నీకు నెమ్మది, సమాధానం, గొప్ప మేలు తప్పకుండా ఆయన జరిగిస్తాడు. ఈ దినమే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేయి. ప్రభువా, నీ కొరకు నిన్ను కనిపెట్టుకుని ఉంటాను, ఎదురు చూస్తూ ఉంటాను, నీవు నిశ్చయముగా నాకు సహాయం చేస్తావు అని నిరీక్షణతో ఆయనకు చెప్పు. ప్రియ దేవుని బిడ్డ, మేలు కలుగునట్లుగా సమస్త మార్గములను, త్రోవలను నీ కొరకు సిద్ధపరిచి ఆయన నిన్ను చేర్చవలసిన చోటికి చేరుస్తాడు. అట్టి భాగ్యం నీకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయమందు మా ప్రియుల నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేమందరం నీ కొరకు మాత్రమే కనిపెట్టుకునే కృపను దయచేయండి. మా దేవా, మనుషుల కోసం,
కనిపెట్టుకొని సమయాన్ని, శ్రమను, ధనమును వ్యర్థం చేసుకున్నాం. మా తండ్రి, ఈ దినమున మీ వైపు కన్నులెత్తి చూస్తున్నాం, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. నీ యందు కనిపెట్టుకొని ఉన్నవారు ధన్యులు, భాగ్యవంతులని ప్రభువా మేము ఈ వాక్యాన్ని బట్టి గ్రహిస్తున్నాం. మా నాయన, మా ప్రియుల మీద విశేషమైన కనికరం చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.